భారత్‌కి వ్యతిరేకంగా రచిస్తున్నటువంటి కుట్రలు ప్రపంచం ముందు బట్టబయలు ఎన్నిసార్లైనా పాకిస్తాన్ మాత్రం బుద్ధి మారదు. ఓపెన్‌గా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తది. ఓపెన్‌గా తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తది. దానికి కాశ్మీర్ వేర్పాటువాదం లేకపోతే కాశ్మీర్ పోరాటం లాంటి దిక్కుమాలిన కవరింగ్ ఇస్తది. బిన్ లాడెన్‌ని అక్కడే పెట్టుకుంటది. ప్రపంచ తీవ్రవాద వెధవలందరిని అక్కడే పెట్టుకుంటది. తమ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతనే తీసుకెళ్ళి తీవ్రవాదులుగా మారుస్తుంటుంది. ఇప్పుడొచ్చేటప్పటికి తాజాగా భారత ఆపరేషన్ సింధూర్‌లో భారత్‌కే నష్టం వాటిల్లిందంటూ అక్కడ ఆర్మీ చీఫ్‌లు మన సైనికాధికారులు మాట్లాడుకుంటున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నకిలీ వీడియో సృష్టించి దాన్ని సర్క్యులేట్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి క్రమంగా అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కావడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసులు ధ్వంసం కావడం, తమ కళ్ళెదురుగుండానే మిస్సైల్స్ పడ్డాయి, తమ ఎదురుగుండానే కళ్ళెదురుగుండానే డ్రోన్స్ పడ్డాయి. అక్కడ పేలుళ్ళు చూశారు, అక్కడ ప్రాణాలు కోల్పోవడం చూశారు, అంబులెన్సులు చూశారు, అక్కడ విధ్వంసం చూశారు. అదే సందర్భంలో భారతదేశంలోకి పాకిస్తాన్ పంపించింది ఒక్కటి కూడా చేరలేదన్నటువంటి నిజం చూశారు. భారతదేశం విజయం సాధించిందని చూశారు. అది మొదట్లో కవరేజ్ ఎంత ఇచ్చినా క్రమంగా ప్రజలకు అర్థమైపోతున్నాడు. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసేటటువంటి దిక్కుమాలినటువంటి ఒక వీడియో సృష్టించి, ఆడియో వీడియో కలిపి సృష్టించి డ్రామా ఆడుతుంటే భారత ప్రభుత్వం సరే లైట్ తీసుకోవడం కాకుండా ఘాటుగా స్పందించింది. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు మానుకోమని భారత పిఐబి సూచించింది.